అయితే 2019 గవర్నమెంట్ మారింది. మళ్ళా ఆ ప్రాజెక్టుకి శనిగ్రహం దాపురించింది. బాధ, ఆవేదన, కసి ఒకసారి కొన్ని రోజులు డైజెస్ట్ చేసుకొని కూడా చేసుకోలేం. ఎందుకంటే మీరు చూస్తే 82 సార్లు నేను నెలవారీగా హైదరాబాద్లో ఒకప్పుడు సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్స్ 70 సార్లు 75 సార్లు వెళ్ళాను. ఈరోజు ఆ స్థితి అమారుగా ఉందంటే 75 సార్లు చరిత్రలో ఏ ముఖ్యమంత్రి క్షేత్రస్థాయి పరిశీలనకు పోయి ఉండరు. బస్సులో వెళ్ళడం, తిరగడం, బస్సులో ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం, అక్కడి నుంచి సెక్రటరీకి పోవడం, అవన్నీ చేసేది డెవలప్ చేశాం. అదే మరి 82 సార్లు వర్చువల్గా చేసి 28 సార్లు నేను ఇచ్చేసి ఒకసారి పండుగ కూడా దీపావళి పండుగ ఏదో ఉంది. ఆ రోజు నేను అమెరికాకు పోతూ గడ్కర్ని నాగ్పూర్లో కలిసి ఆ రోజు కూడా ఆయన ట్రబుల్లో పెట్టి ఈ ప్రాజెక్ట్ గురించి మాట్లాడి వెళ్ళాను. నేను ఆ రోజు ప్రాజెక్టులో వాళ్ళు కొన్ని విషయాలు చెప్తే నేను చదువుకొని రాత్రంతా మా సెక్రటరీ వాళ్ళందరూ చదివించి నేనే హైకోర్టులో సుప్రీంకోర్టులో లాయర్ మారిగా వాళ్ళ దగ్గర ఆర్గ్యూ చేశాను. వర్డ్ టు వర్డ్ మీరు చెప్పండి, మీరు అంటున్నారు ఇది సెంట్రల్ ప్రాజెక్ట్ కాకపోతే ఏమవుతుందని కూడా ఆర్గ్యూ చేశాను. వాళ్ళు కన్విన్స్ అయ్యారు. అంత ఇదిగా చేసిన ప్రాజెక్ట్ని విలువ తెలియని వ్యక్తులు వస్తే ఏ విధంగా ఉంటుందో అదే జరిగింది. విలువ తెలియాలి, వాల్యూ అది ప్రాజెక్ట్. ప్రజలకు ఏం కావాలో తెలియాల్సిన అవసరం ఉంది. విలువ తెలియని వ్యక్తులు మీరు చూసినప్పుడు నేరుగా సైట్లో వెరీ క్రూషియల్ స్మాల్ వర్క్ కాఫర్ డ్యామ్ కొంత పోర్చాలి. అండర్స్టాండింగ్ ఇంజనీర్స్, అప్పుడుండే సర్వీస్ ప్రొవైడర్, కాంట్రాక్టర్ బిఫోర్ రెయినీ సీజన్లో అది పూర్తి చేసేసరికి ప్లానింగ్, ఎగ్జిక్యూషన్ ఎవ్రీథింగ్ కంప్లీట్ చేశాం. ఆ సమయంలో ప్రజాస్వామ్యంలో మార్పులు జరుగుతాయి. ఇది చరిత్ర. ఆ మార్పు ఎంతవరకు పోయిందంటే ప్రమాణ స్వీకారం చేసిన తొలి రోజునే పోలవరం పని నిలిపేమన్నారు. కెన్ యూ ఇమాజిన్? నేను ఆ రోజు ప్రమాణ స్వీకారం చేసిన తొలి రోజునే 7 మండలాలు ఇస్తే తప్ప నేను ప్రమాణ స్వీకారం చేయనని చెప్పాను. అది నా దూరదృష్టి. ఆ 7 మండలాలు ఇవ్వకపోతే ఏమవుతుంది? జూన్ 2వ తారీఖున 2 రాష్ట్రాలుగా ఏర్పడతాయి. ఏ పని కావాలన్నా, 1 ఇంచ్ ఇది కావాలన్నా మళ్ళా ఆ రాష్ట్ర అనుమతి కేబినెట్లో కానీ అసెంబ్లీలో పెడితేనే అవుతుంది 2 రాష్ట్రాలు వచ్చినప్పుడు. అలాంటిది ఫస్ట్ టైం తీసుకొచ్చాం. వీళ్ళేం చేశారు? ఫస్ట్ టైం వస్తానే ఆ సాయంత్రమే ఆర్డర్స్ ఇచ్చాడు. సైట్లో కూడా నిర్మాణ సంస్థ ఉండకూడదని జూలై 29, 2019 నోటీసులు జారీ చేశారు. అంటే సైట్లో కూడా ఉండకూడదు, నువ్వు వెళ్ళిపో ఇక్కడి నుంచి, మొత్తం మూటముల్లి తద్దుకొని వెళ్ళిపోమని చెప్పి తరిమేశారు. అక్కడి నుంచి ఆఫీసర్ని షిఫ్ట్ చేసేశారు. ఎవ్వడూ లేనటువంటి అనాథగా ప్రాజెక్టుని తయారు చేశారు. అంటే గర్వమా, పొగురా, లేకపోతే మనిషికి అహంభావమా, లేకపోతే చేతగాంతనమా, లేదంటే పిచ్చతనమా, ఏదైనా అనొచ్చు మనం. దాని పర్యవసానం మనం చూసినప్పుడు ఇవన్నీ చేసి 2 సీజన్స్ ఏమీ పట్టించుకోవాలి. 15 నెలలు ఒక మేజర్ ప్రాజెక్ట్ ఇది. 50 లక్షల క్యూసెక్స్ ఆఫ్ వాటర్కి అంటే 500 టీఎంసీ ఆఫ్ వాటర్ వస్తుంది. కాబట్టి 500 టీఎంసీ నీళ్లు సముద్రంలోకి పోవడానికి సర్ప్లస్ వేర్ కానీ, స్లూయిస్ కానీ, అవుట్ఫ్లో కానీ ఇవన్నీ నిర్మాణం చేసాం. దానికి ఇండియాలో ఏ ప్రాజెక్టు లేదు. వెలాసిటీ కూడా ఇంత పెద్ద ఎత్తున నీళ్లు వచ్చే ప్రాజెక్టు ఏదీ ఉండదు. అలాంటి ప్రాజెక్ట్ని అనాథన చేసి, ఎవడు లేకుండా చేసి, రివర్స్ టెండర్ని ఒక ఆనందం, పైశాచిక ఆనందాన్ని పొందారు. మే 19 నుంచి 20 అక్టోబర్ వరకు
ప్రాజెక్టుకి దిక్కు ముక్కు ఏమీ లేదు, గాలి కుదిలి పెట్టేశారు. దీంతో ఆగస్టు 20 అక్టోబర్లో వర్షాలు వచ్చాయి. ఏదైతే ఆ కాఫర్ డ్యాం పూర్చుంటే అక్కడి నుంచి నీళ్లు వెళ్ళిపోయేటివి. ప్రొటెక్ట్ చేసుంటే ఈ డ్యామేజ్ వచ్చేది కాదు. 2021కి ప్రాజెక్టు పూర్తి అయిపోయి ఉండాలి. అలాంటి ప్రాజెక్టుకు ఆ నీళ్లు రావడం, సుడులు తిరగడం, 20 అడుగులు కిందికి వెళ్ళిపోవడం, డయాఫామ్ వాల్ డిస్టర్బ్ చేయడం, కాఫర్ డ్యాం డిస్టర్బ్ చేయడం. కాఫర్ డ్యాంలో కూడా జెట్ రౌటింగ్ ఉంది, అది కూడా డిస్టర్బ్ కావడం. గ్యాప్ 1 అది కొట్టుకొని వెళ్ళిపోవడం 100 మీటర్లు. చరిత్రలో ఎప్పుడూ రానటువంటి నష్టం జరిగింది. ఈవెన్ వీళ్ళు కట్టినటువంటి గైక్ బండ్ కూడా కుంగిపోవడం, ఇవన్నీ జరిగాయి. ఇవన్నీ జరిగి మీరు చూస్తే ఎంత బాధేస్తుందంటే 1924లో వీళ్ళు ఖర్చు పెట్టింది 4167 కోట్లు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చింది 8382 కోట్లు. ఆ టైంలో పాత బకాయిలు కూడా ఇచ్చారు. 3325 కోట్లు కాంట్రాక్టర్లకు కూడా డబ్బులు ఇవ్వకుండా ఇప్పుడు పెండింగ్లు పెట్టేసి ఈ డబ్బులు డైవర్ట్ చేసుకున్నారు. అంటే ఎంత బాధ్యతారాహిత్యం, ఎంత నిర్లక్ష్యమో దీన్ని బట్టి అర్థమవుతుంది. అక్కడి నుంచి ప్రాజెక్ట్ ఏమైందో వదిలిపెట్టేశారు. తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇవన్నీ చూసిన తర్వాత అప్పుడే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2 సార్లు వార్నింగ్ ఇచ్చారు. ఒకటి పీపీఏ చాలా స్పష్టంగా ప్రాజెక్టులో మీరు ముందుకెళ్లొద్దండి, ఓల్డ్ కాంట్రాక్టర్ న్యూ కాంట్రాక్టర్ ఇద్దరి మధ్యలో జవాబుదారీతనం ఎవరి మీద ఫిక్స్ చేయాలనో చేయలేము, వెయిట్ చేయండి, డిస్కస్ చేయండి అని వాళ్ళు చెప్పారు రికార్డ్ చేసి. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ చైర్మన్, సెక్రటరీ, వాటర్ రిసోర్స్ మినిస్ట్రీ ఒక లెటర్ రాశారు. ప్లీజ్ కైండ్లీ వెయిట్, వీ విల్ డిస్కస్ ఫర్దర్ అండ్ డిసైడ్. ఈ యొక్క సీరియస్నెస్ మీరు అర్థం చేసుకొని వెయిట్ చేసి తర్వాత చేద్దురంటే వినకుండా వెళ్ళారు. దాని పర్యవసానం మొత్తం ఇది డ్యామేజ్ అయినాక మళ్ళా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఐఐటి హైదరాబాద్ని పంపించారు. మొత్తం ఇన్వెస్టిగేషన్ చేసి చాలా స్పష్టంగా ఎప్పుడు డ్యామేజ్ అయింది, ఎందుకు డ్యామేజ్ అయింది, అన్ని రీజన్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. దానికి అడ్డదారిలో ఇష్ట ప్రకారం ఆర్గ్యుమెంట్లు పెడుతున్నారు. చేతగాని ఆర్గ్యుమెంట్లన్నీ. ముందు డయాఫామ్ వాళ్ళు ఎందుకు కట్టారు, కట్టలేదు. ఈసీఆర్ఎఫ్ డ్యామ్ ఎందుకు కట్టలేదు, లేకుంటే ఎందుకు కాఫర్ డ్యామ్లన్నీ పూర్తి చేసి నాకు ఎన్ని కట్టచ్చు కదా, అడ్డదుడ్డంగా. ఆ రోజు సిడబ్ల్యూసి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇంజనీర్స్ అందరూ కూర్చొని ఇవన్నీ కూడా ఈ సీజన్ లోపల పూర్తి చేసుకుంటే నెక్స్ట్ సీజన్కి మిగిలిన పనులు పూర్తి అయిపోయి ప్రాజెక్టు త్వరితగతిన అవుతుందని పెడితే, మీరు చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవడానికి ఇష్టానుసారంగా తప్పుడు సమాచారం ఇచ్చి ఇష్టానుసారంగా ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు వీళ్ళు చేసిన ఈ తప్పుడు పనులన్నిటి వల్ల 227 అంటే 6 ఏళ్లు వెనక్కి వెళ్ళిపోయాం. అదే మరిగా ఇప్పుడు